ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మనసులో సాత్వికం ఉంటే అది శరీరానికి జీవాన్ని ఇస్తుంది. మత్సరం అంటే అసూయ. అది గనక మనసులో ఉందనుకోండి, ఎముకలు కుళ్ళిపోతాయంట. దాని అర్థం ఏంటంటే మన శరీరము, మన మనస్సు, మన ఆరోగ్యము, మన జీవితము దెబ్బతింటుందని దాని అర్థం. ఈ రోజుల్లో చాలా మంది సాత్వికమునకు, ప్రేమగల మనసునకు, దీనత్వానికి చోటు ఇవ్వట్లేదు, కానీ మత్సరానికి, అసూయకి బాగా చోటిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ శరీరము, వారి ఎముకలు, వారి ఆరోగ్యము క్షీణించిపోతా ఉంది. బైబిల్ చెప్తుంది, మత్సరమునకు చోటివ్వద్దు, దీన మనసుకు చోటివ్వు, సాత్వికమైన మనసుకు చోటివ్వు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ, ఇతరులను తగ్గిస్తూ, ఇతరులు అభివృద్ధి చెందుతుంటే నువ్వు కుళ్ళుకుంటూ, వారి అభివృద్ధిని చూసి ఏడుస్తూ, వారి అభివృద్ధిని చూసి వారిని నష్టపరచాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటే నష్టపోయేది వాళ్ళు కాదు, నువ్వే. బైబిల్ ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరి మీదైతే అసూయ పడ్డారో వాళ్ళని దేవుడు అభివృద్ధి చేస్తూనే వచ్చాడు. అసూయ పడి, మత్సరం పడిన వాళ్లే కృషించిపోయారు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీకెవరి మీదైనా మత్సరం ఉందా? ఎవరి మీదైనా అసూయ ఉందా? ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రవ్వా నాకు మత్సరం వద్దు, నేను ఎవరిని చూసి అసూయపడను. వాళ్ళు ఒకవేళ నీ కుటుంబ సభ్యులే కావచ్చు, వాళ్ళు ఒకవేళ నీ పొరుగువారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇతరుల యొక్క క్షేమాన్ని చూసి నువ్వు ఆనందించు, ఇతరుల అభివృద్ధిని చూసి ఆనందించు. సాత్వికమైన మనసు తెచ్చుకో, దీనత్వం తెచ్చుకో, ప్రేమ కలిగిన మనసుని తెచ్చుకో. అంతేగాని మత్సరాన్ని, అసూయను, ద్వేషాన్ని, పగను, కక్షను, వీటిని గనక నువ్వు కలిగి ఉంటే నష్టపోయేది నువ్వే. నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, నీ ఎముకలు క్షీణిస్తాయి, నీ యొక్క ఆయుష్కాలం క్షీణిస్తుంది, నీ భవిష్యత్తు పాడవుతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన వనరులని నువ్వే చేతులారా పాడు చేసుకొని నష్టపోతావు. పొందాల్సిన ఆశీర్వాదం పొందలేవు, పొందాల్సిన అభివృద్ధిని పొందలేవు. కనుక ఈరోజే ఆ మత్సరాన్ని విడిచిపెట్టేసి సాత్వికమైన మనసును కలిగి ఉండు.